అందరికీ నమస్కారం అండి. మద్యం, మాంసం నైవేద్యంగా ఉంచే హనుమాన్ ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయము పెబ్బేరు మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపల్లి గ్రామంలో ఉంది. ఈ ఆలయము 300 ఏళ్ల సంవత్సరాల క్రితంది. ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఆలయంలో తమలపాకులతో అలంకరణ చేసి వివిధ రకాలైన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ ఈ చింతలకుంట ఆంజనేయ స్వామి వారికి మద్యాన్ని, మాంసాన్ని నైవేద్యంగా ఉంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ గుడి చుట్టూ చింత చెట్లు, ఒక నీటి కుంట ఉండేదని, అందువల్లే ఈ స్వామికి చింతలకుంట ఆంజనేయ స్వామి అని పేరు వచ్చిందని అక్కడ స్థానికులు చెప్తుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో పొట్టేలు, మేకలు, కోళ్లను బలిస్తారు. ఈ వింత ఆచారాలకు వెనుక బలమైన కారణం ఉందని స్థల పురాణం వలన తెలుస్తుంది. పూర్వము ఈ ఆలయం ఉన్న చుట్టూ చింత చెట్లు భారీగా పెరిగి ఉండేవి. ఈ అడవిలో రాక్షసులు సంచరిస్తూ ప్రజలను, వారి యొక్క పశువులను చంపి తినేవారట. ఈ రాక్షసుల ఆగడాలను భరించలేని ప్రజలు ఆంజనేయ స్వామి వారిని వేడుకుంటారు. అప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై వారి యొక్క ఇష్టపూర్తితో జంతువులు బలి ఇస్తారని, వాటితో కడుపు నింపుకోవాలని, ప్రజల జోలికి రావద్దని రాక్షసులకు చెప్తారు. అందుకే ఈ ఆలయంలో బలి ఇవ్వడం జరుగుతుందని స్థల పురాణం వలన తెలుస్తుంది. ఈ రాక్షసులను సంతృప్తిపరచడం కోసమే ఈ ఆలయంలో ప్రజలు మద్యాన్ని, మాంసాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఈ వింత ఆలయాన్ని దర్శించుకోవాలంటే మనము పెబ్బేరు మండలంలోని చింతలపల్లి ప్రాంతానికి వెళ్ళాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.